హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఒక కాన్సెప్ట్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. అదేంటిదంటే సో కస్టమ్స్ లైవ్. ఓకే, కస్టమ్ లైవ్ ఫుడ్స్ ఇన్ స్పా అంటే సో ఈ అప్డేట్ అనేది సో లాస్ట్ మంత్లో మార్చిలో రిలీజ్ చేయడం జరిగింది. సో లైవ్ పూల్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి ఏంటి అనేది మనం అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు ఈ లైవ్ పూల్స్ మనం డిస్కస్ చేసే ముందు అసలు స్పార్క్ కంప్యూట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మీకు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లో కూడా ఉంటుంది నేను చెప్పేదంతా కూడా. బట్ ఒకటి రెండు సార్లు చదవండి, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో బేసికల్గా మనకి పూల్స్ అనేది సో ఒకటి స్టార్టర్ పూల్ అండ్ కస్టమ్ పూల్. ఓకే, సో మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్టార్టర్ పూల్ ఉంటుంది అండ్ కస్టమ్ పూల్ ఉంటుంది. ఓకే, స్టార్టర్ పూల్స్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా మీరు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనం ఏదైతే సో ఎన్విరాన్మెంట్ డిఫాల్ట్గా వస్తుంది కదా, ఆ ఎన్విరాన్మెంట్కి సో స్టార్టర్ పూల్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం సో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక నోట్బుక్ ఓపెన్ చేసినప్పుడు సో సెషన్ అనేది 5 to 10 seconds 5 to 10 seconds క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు చాలా నోట్బుక్స్ క్రియేట్ చేసి ఉంటారు. సో రకరకాల డెవలప్మెంట్ చేసి ఉంటారు కదా. అయితే మీరు నోట్బుక్ మీద క్లిక్ చేయడంలోనే ఇమీడియట్గా సో సెషన్ స్టార్ట్ అయిన 5 seconds లేదా 6 seconds 4 seconds అని వస్తుంది. Okay, so it means that session starts. Okay, 5 seconds to 10 seconds. Okay, so max most cases 5 seconds నుంచి 10 seconds లోనే మనకి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది? ఓకే, సో ఎప్పుడైనా ఆలోచించారా? సో బేసికల్గా మనం ఏదైతే వర్క్ స్పేస్ ఉంటుందో సో దానికి ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనకి స్టార్టర్ పూల్స్ అనేది రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ మీ కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ కెపాసిటీని బట్టి ఇన్ని నెంబర్ ఆఫ్ స్టార్టర్ పూల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 64 కెపాసిటీ యూజ్ చేస్తున్నాను కాబట్టి బై డిఫాల్ట్గా 10 స్టార్టర్ పూల్స్ ఉంటాయి. ఓకే, సో 10 స్టార్టర్ పూల్స్ ఉంటాయి అండ్ మ్యాక్స్ వచ్చేసరికి 16 ఉంటాయి. ఓకే, సో బై డిఫాల్ట్ సో 10 స్టార్టర్ పూల్స్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటాయి అండ్ మ్యాక్స్ 16 పూల్స్ అయితే సో అవైలబుల్గా ఉంటాయి. అండ్ స్టార్టర్ పూల్స్కి వచ్చేసరికి సో నోడ్ సైజ్ వచ్చేసరికి 1 to 10 ఉంటుంది అండ్ నోడ్ ఫ్యామిలీ మెమరీ ఆప్టిమైజ్ నోడ్ సైజ్ మీడియం ఉంది. ఓకే, సో నోడ్ సైజ్ మీడియం అండ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చేసరికి 1 to 10. సో నోడ్ ఫ్యామిలీ మెమరీ ఆప్టిమైజ్ ఈ బై డిఫాల్ట్ అన్నమాట. ఓకే, సో మీరు స్టార్టర్ ఫుల్ యూజ్ చేయాలనుకుంటే సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనకి మీడియం సైజ్ ఉంటుంది నోడ్ అండ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చేసరికి 1 to 10 ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు సో ఇక్కడ స్పార్క్ డ్రైవర్ కోడ్. ఓకే, సో అలానే స్పార్క్ ఎగ్జిక్యూటర్ కోర్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఏం చెప్తున్నారు వెంకీ అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓకే, సో ఒకటి రెండు సార్లు వినండి అర్థమవుతుంది, లేదా డాక్యుమెంటేషన్ చూడండి. ఓకే, నో ప్రాబ్లం. సో మనకి ఎన్విరాన్మెంట్కి వెళ్తే వర్క్ స్పేస్ డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ కదా ఓపెన్ చేసినప్పుడు మనకి స్పార్క్ డ్రైవర్ కోరు, అలానే స్పార్క్ ఎగ్జిక్యూటర్ కోరు, అలానే సో ఆటో స్కేలు auto scale, auto scale and dynamic allocation, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. స్పార్క్ డ్రైవర్ కోర్ కావచ్చు అండ్ స్పార్క్ ఎగ్జిక్యూటర్ కోర్ కావచ్చు అండ్ ఆటో స్కేల్ డైనమిక్ అలొకేషన్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బేసికల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
మనకి కెపాసిటీ యూనిట్స్‌లో వస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు F2 కెపాసిటీ తీసుకుంటే పర్ సెకండ్‌కి 2 కెపాసిటీ యూనిట్స్ వస్తుంది. అలా 64 తీసుకుంటే పర్ సెకండ్‌కి 64 కెపాసిటీ యూనిట్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక CU ఈజ్ ఈక్వల్ టు 2 స్పార్క్ కోర్స్. ఓకే. కోర్స్. గుర్తుంచుకోండి. ఒక కెపాసిటీ యూనిట్స్‌కి 2 స్పార్క్ కోర్స్ అనేది మైక్రోసాఫ్ట్ అలొకేట్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెపాసిటీ యూనిట్స్‌కి 2 స్పార్క్ కోర్స్. ఇన్ కేస్ నేను 64 కెపాసిటీ యూజ్ చేస్తా కాబట్టి 64 ఇంటూ 2. ఓకే. 64 ఐ థింక్ వేర్ ఈస్ ఇంటూ యాహ్! ఇంటూ ఓకే. 2 ఈజ్ ఈక్వల్ టు 128. సో, దీని తర్వాత బరస్టబుల్ కెపాసిటీ ఫ్యాక్టర్ వచ్చేసరికి 3 ఉంటుంది. ఓకే. అంటే మీనింగ్ ఏందంటే 64 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే. సో, ఈజ్ ఈక్వల్ టు 384 సంథింగ్. అంటే 128 ఇంటూ 3 అన్నమాట. సో, 300 సంథింగ్. ఓకే. ఇలా ఉంటుంది. సో, ఇన్ని స్పార్క్ కోర్స్ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. ఓకే. ఒక 64 కెపాసిటీ యూనిట్స్‌కి 384 స్పార్క్ కోర్స్ అనేది అలొకేషన్ ఉంటుంది. ఓకే. ఒక కెపాసిటీ యూనిట్స్‌కొచ్చేసరికి 2 స్పార్క్ కోర్స్ అండ్ 64 ఇంటూ 2 128 అండ్ 3 టైమ్స్ బరస్టబుల్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అందువల్ల 64 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 384. ఓకే. ఇదొచ్చేసరికి 64 కెపాసిటీ బేస్ చేసుకొని చెప్తాను. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఒక డ్రైవర్ కోర్‌కి 8 కోర్స్ వస్తాయి. ఒక డ్రైవర్ కోర్స్‌కి 8 కోర్స్ వస్తాయి. ఓకే. అలానే మెమరీ కూడా ఐ థింక్ ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. 56 జీబీ సంథింగ్. ఓకే. అలానే ఒక ఎగ్జిక్యూటివ్ కోర్‌కి 8 కోర్స్ వస్తాయి. ఓకే. అలానే మెమరీ కూడా 56 జీబీ. ఓకే. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్ 56 అనేది 54 అనేది సో, అది చూడాలన్నమాట. అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నాను. డాక్యుమెంటేషన్ అయితే క్లియర్‌గా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఒక డ్రైవర్ కోర్‌కి 8 కోర్సు అండ్ మెమరీ. ఓకే. అంటే డ్రైవర్ కోర్సు అండ్ మెమరీ. అలానే ఎగ్జిక్యూటివ్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ మెమరీ. ఇలా మనకి సో, రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఎన్ని డ్రైవర్ కోర్స్ ఉంటాయి? ఎన్ని ఎగ్జిక్యూటివ్స్ కోర్స్ అనేది. ఇక్కడేందంటే ఒక డ్రైవర్ నోడ్ వచ్చేసరికి మెయిన్ డ్రైవర్ అన్నమాట. హెడ్. రిమైనింగ్ అన్ని కూడా వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఈచ్ వర్కర్ నోడ్‌కి ఒక ఎగ్జిక్యూటర్ ఉంటుంది. ఇంగ రకరకాలు తెలిసిందే కదా! ఎగ్జిక్యూటర్ తర్వాత సో టాస్క్‌లుంటాయి. టాస్క్‌ల తర్వాత పార్టిషన్స్ ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. ఇయన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మీరు ఇన్ కేస్ స్టార్టర్ పూల్ కాకుండా కస్టమ్ పూల్స్ క్రియేట్ చేశారనుకోండి. ఓకే. కస్టమ్ పూల్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు స్పార్క్ సెషన్ అనేది సో 2-5 మినిట్స్ రేంజ్ పడుతుంది. ఓకే. ఒక స్పార్క్ సెషను ట్రిగ్గర్ అవ్వడానికి మీకు నోట్‌బుక్‌లో 2-5 మినిట్స్ అనేది పడుతుంది. దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉంటాయి. మీకు డాక్యుమెంటేషన్‌లో చాలా క్లియర్‌గా చెప్పారనమాట. మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏంటి అనేది. సో, అంటే లైబ్రరీస్ డిపెండెన్సీ కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే రీజియన్ ఉందో ఆ రీజియన్‌లో రకరకాల ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఆ డాక్యుమెంటేషన్ చూస్తే తెలుస్తది. నేను ఫర్ టైమింగ్ మీకు డాక్యుమెంటేషన్ చూపించడం లేదు కాబట్టి మీకు ఐడియా రాదు. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ యూజ్ కేసెస్ అనమాట. అంటే సినారియోస్ ఉంటాయి. ఒక స్పార్క్ సెషన్ అనేది ట్రిగ్గర్ అవ్వడానికి మనకి 2-5 మినిట్స్ అయితే టైం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇలా మనకి కస్టమ్ పూల్స్ అనేవి కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే మనకి ఏదైతే లేటెస్ట్ అప్డేట్ ఉందో ఓకే. ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంది? కస్టమ్ లైవ్ పూల్స్ అనేది క్రియేట్ చేయడం. ఓకే. లైవ్ అయితే మీరేదైతే కస్టమ్ లైవ్ పూల్ క్రియేట్ చేయాలనుకున్నారో, అది స్టార్టర్ పూల్ మీద క్రియేట్ చేయడం కుదరదనమాట. ఓకే. మీరేదైతే లైవ్ పూల్స్ క్రియేట్ చేయాలనుకున్నారో, ఆ లైవ్ పూల్స్ అనేది స్టార్టర్ పూల్స్ మీద క్రియేట్ చేయడం కుదరదు. ఓన్లీ కస్టమ్ పూల్స్ మీరేదైతే క్రియేట్ చేస్తారో, వీ కెన్ క్రియేట్ లైవ్ పూల్స్ వాటి మీదే చేయాల్సుంటుంది. ఓకే. వీ కెన్ క్రియేట్ ఓన్లీ కస్టమ్ పూల్స్. ఓకే. మీరు లైవ్ పూల్స్ అనేది
కస్టమ్ పూల్స్ మీద మాత్రమే క్రియేట్ చేయాలి. అండ్ మినిమం నోడ్ సైజ్ వచ్చేసరికి 2 ఉండాలి. ఓకే. మీరు లైవ్ పూల్ క్రియేట్ చేయాలంటే మినిమం నోడ్ సైజ్ వచ్చేసరికి 2 ఉండాలి. ఓకే. గుర్తుంచుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలానే మీరు ఏదైతే లైవ్ పూల్ క్రియేట్ చేస్తారో విత్ ఇన్ ద విండోస్ స్కెడ్యూల్లోనే ఉండాలి. ఓకే. ఇక్కడ లైవ్ పూల్స్ని స్కెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సో దెర్ ఆర్ 3 టైప్స్ అంటే డు నాట్ రిపీట్ అండ్ డైలీ అండ్ వీక్లీ, ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో విత్ ఇన్ ద ఈ ఏదైతే స్కెడ్యూలింగ్ విండో ఉంటుందో ఆ స్కెడ్యూలింగ్ విండోలోనే మీకు సెషన్ అనేది హైడ్రేట్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి సో సెషన్ స్టార్ట్అప్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఓకే. ఇలా చాలా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇంకా క్యూస్ ఉంటాయి. జాబ్ కంకరెన్సీ, జాబ్ అరెస్టింగ్ కావచ్చు, ఆప్టిమిస్టిక్, వితౌట్ ఆప్టిమిస్టిక్, ఇలా రకరకాల కాన్సెప్ట్లు అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు డాక్యుమెంటేషన్లో చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది మైక్రోసాఫ్ట్. సో దయచేసి చూడండి. సో దట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేబీ ఇనీషియల్గా మీకు కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. ఓకే. సో ఏంట్రా ఇది అది ఇదని బట్ మీరు అబ్జర్వ్ చేస్తే నోట్ సైజుని బట్టి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ నోట్స్ మారుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ సైజ్ వచ్చేసరికి స్మాల్, మీడియం, మీడియం, లార్జ్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, ఇలా ఉంటుందన్నమాట. స్మాల్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయి, అలానే మీడియం అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్, లార్జ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే. నేనైతే జస్ట్ మీకు ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు లైవ్ పూల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే నేను క్రియేట్ చేయను. సో థింక్ ఎన్విరాన్మెంట్ కదా. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. సో చూసారు కదా. సో లైవ్ పూల్ అనేది డిజేబుల్ అయిందనమాట. ఎందుకంటే నేను స్టార్టర్ పూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ కస్టమ్ పూల్స్ యూజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఎనేబుల్ అవుతుంది. అండ్ సో చూసారా, నేను మ్యాక్స్ 1 నోడ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అలానే మీరు లైవ్ పూల్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ సో డు నాట్ రిపీట్, డైలీ, వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి. అలానే సో డీయాక్టివేట్ ఎన్ని మినిట్స్కి, ఐడియల్ టైం ఎంత, రీయాక్టివేట్ ఎంత, ఇలా మనకి చూడొచ్చు. డ్రైవర్ కోర్సు, డ్రైవర్ మెమరీ, ఎగ్జిక్యూటివ్ కోర్, ఎగ్జిక్యూటివ్ మెమరీ, డైనమిక్ అలొకేషన్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో ఎన్ని స్పార్క్ ఐ మీన్ ఎంత క్యూ ఉండాలి, ఒక్కొక్క కెపాసిటీకి ఏంటని కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. డాక్యుమెంటేషన్ చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.